హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుంచి అఫీషియల్గా కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ సిజిఎల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మనకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైల్వే శాఖకి సంబంధించి, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, పోస్టల్ శాఖ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇలా వివిధ రకాల కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రిత్వ శాఖల్లో గ్రూప్ బి అండ్ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి ఒక సిజిఎల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసినటువంటి విషయం మీకు తెలిసిందే. ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా చేయాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో కాబట్టి వీడియోని మీరు కంప్లీట్గా ఎండ్ వరకు అయితే చూడండి. ముందుగా మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. ఈ వీడియోకి నేను అట్లీస్ట్ 1000 లైక్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఈ యొక్క టార్గెట్ని అయితే కంప్లీట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్లలో, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి ఛాన్స్ అయితే రాదు. 14,582 వేకెన్సీస్ని ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు కాబట్టి చాలా మంచి అవకాశం. మన సొంత రాష్ట్రాల్లోనే పోస్టింగ్ కూడా ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్లోనే. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. మీకు క్లియర్గా అన్ని డీటెయిల్స్ని చెప్తాను. సో మీరు కంప్లీట్గా అయితే చూడండి. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. సో ఇక జాబ్స్కి సంబంధించి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 4th వరకు కూడా మీరు ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి 2 ఎగ్జామ్స్ అయితే ఉంటాయి ఈ పోస్టులకి సంబంధించి. టైర్ 1 ఎగ్జామ్ వచ్చేసేమో ఆగస్ట్ మంత్లో, అంటే 13th ఆగస్ట్ నుంచి 30 ఆగస్ట్ వరకు అయితే వివిధ రకాల చిప్స్లలో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు. టైర్ 2కి సంబంధించి ఎగ్జామ్ వచ్చేసి డిసెంబర్ మంత్లో అయితే ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ షెడ్యూల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఒక ఎస్ఎస్సి రిక్రూట్మెంట్ చేస్తున్నటువంటి యొక్క ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో ఈ పోస్టులకి సంబంధించి మనకి వివిధ రకాల డిపార్ట్మెంట్లలో వివిధ రకాల ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు గ్రూప్ బి అండ్ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి పోస్టుల నేమ్స్ అయితే ఇచ్చారు చూడండి. ఇక్కడ పోస్టుల నేమ్స్ అండ్ అలాగే ఏ డిపార్ట్మెంట్లో ఆ జాబ్స్ని భర్తీ చేస్తున్నారు, ఆ యొక్క క్యాడర్ ఏంటి అండ్ ఏజ్ లిమిట్ ఎంత అని చెప్పేసి ఇచ్చారు. సో ఇందులో మనకి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అని, అలాగే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, అలాగే ట్యాక్స్ అసిస్టెంట్, అలాగే మనకి పోస్టల్ శాఖకి సంబంధించి ఏదైతే మనకి వేకెన్సీస్ ఉన్నాయో పోస్టల్ అసిస్టెంట్ అని, సార్టింగ్ అసిస్టెంట్ అని, ఇలా వివిధ రకాల పర్మనెంట్ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇక్కడ పోస్టుల వారీగా ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే గ్రూప్ సి క్యాడర్లో ఉన్నటువంటి వేకెన్సీస్కి 18 నుంచి 27 ఇయర్స్ లోపు అప్లై అయితే చేసుకోవచ్చు. మరికొన్ని పోస్టులకు వచ్చేసి 18 నుంచి 30, అలాగే మరికొన్ని పోస్టులకు వచ్చేసి 18 నుంచి 32 ఇయర్స్ వరకు కూడా ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. సో ఈ విధంగా మనకి ఏజ్ లిమిట్ అనేది ఉంది. టోటల్గా వేకెన్సీస్ వచ్చేసేమో 14,582 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇది మనకి ప్రజెంట్ ఇచ్చినటువంటి టెంటేటివ్ వేకెన్సీస్ మాత్రమే. సో తర్వాత ఇంకా ఇంక్రీజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి సో ఎవరు కూడా వదులుకోవద్దు. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మీరు ఏ స్టేట్ వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్స్ అంటే విద్యా అర్హత ఏముండాలి అంటే మీరు ఏ డిగ్రీ పాస్ అని కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి మిగతా అన్ని డీటెయిల్స్, సిలబస్కి సంబంధించి మీరు కావాలంటే మీరు ఫుల్ వీడియో చూడండి, మన ఛానల్లో ఉంటుంది. సో మీరు ఫుల్ వీడియో లింక్ ఇక్కడ మీకు పైన కార్డ్స్లో కూడా ఇస్తున్నాను. అలాగే డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఫస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఫుల్ వీడియో చూసిన తర్వాత సో ఆ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. ఫీజుకి సంబంధించి మాత్రం చాలా తక్కువ అయితే ఉంటుంది. ఫీజు అనేది కేవలం 100 రూపాయలు మాత్రమే. అమ్మాయిలకి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఫీ అయితే లేదు. మీరు ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనము అప్లికేషన్ ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ఎగ్జామినేషన్ సెంటర్స్ మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మన సొంత రాష్ట్రాల్లోనే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. మీకు అన్ని డీటెయిల్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించి అంతా కూడా మీకు డీటెయిల్గా నేను నోటిఫికేషన్ గురించి వీడియో చేసా, అందులో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసా, ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్దాం. మరొక గుడ్ న్యూస్ ఏంటి అంటే ఎవరైతే ఇంటి దగ్గర నుంచి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీలా అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీరు చక్కగా మన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. మీరు ssa.gov.in కి సంబంధించినటువంటి వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి. సో ఇక వెబ్సైట్ అనేది మీరు డైరెక్ట్గా
గూగుల్లోకి వెళ్ళి ఓపెన్ చేయొచ్చు, లేదంటే మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అఫీషియల్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనకి ఇక్కడ వెబ్సైట్లోనే క్లియర్గా అయితే ఇచ్చారు నోటిఫికేషన్ అనేది. ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ఎలా చేయాలంటే మీరు ఇక్కడ ఇంకా కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు క్విక్ లింక్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో క్విక్ లింక్స్ అని చెప్పేసి దాని కింద అప్లై అని చెప్పేసి ఉంటుంది. సో దానిపైన అయితే క్లిక్ చేయండి అప్లై పైన. సో అప్లై పైన క్లిక్ చేసినట్లయితే మనకి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే CGL ఎగ్జామినేషన్ 2025 అని చెప్పేసి కనిపిస్తుంది. అంటే ప్రజెంట్ మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు ఏమేమి రిక్రూట్మెంట్ చేస్తున్నారో సో వాటికి సంబంధించి ఇక్కడ ప్రజెంట్ ఏమేం రిక్రూట్మెంట్స్ అవైలబుల్లో ఉన్నాయి చూపిస్తుంది. మీరు ఇంకా వేరే జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకుంటే కూడా ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ మనకి CGL నోటిఫికేషన్ కాబట్టి ఫస్ట్ లింక్ పైన అప్లై పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే వస్తుంది, లాగిన్ టు యువర్ అకౌంట్ అని చెప్పేసి. సో మీరు ఈ విధంగా కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసి ఆల్రెడీ మీరు SSCకి సంబంధించినటువంటి కొత్త పోర్టల్ gov.inకి సంబంధించినటువంటి పోర్టల్లో సో మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఉంటుంది. ఆ నంబర్ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక క్యాప్చా ఎంటర్ చేసేసి సో డైరెక్ట్గా లాగిన్ అయిపోవచ్చు. సో లాగిన్ అయిపోతే ఏంటి అంటే డైరెక్ట్గా మీరు ఇంతకుముందు రిజిస్ట్రేషన్లో ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తుంది. మీరు డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్లోకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో లేదు మీరు ఫస్ట్ టైం ఈ యొక్క వెబ్సైట్ త్రూగా అప్లై చేస్తున్నారనుకుంటే ఇక్కడ రిజిస్టర్ నౌ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే మీకు 1 టైం రిజిస్ట్రేషన్ న్యూ క్యాండిడేట్ అని చెప్పేసి వస్తుంది. అంటే ఇక్కడ మీరు 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్గా అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇందులో మీరు దీనికి సంబంధించి ఏంటి అంటే పర్సనల్ డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి. అలాగే అడిషనల్ డీటెయిల్స్లో మీ యొక్క నేషనాలిటీ ఏంటి, అడ్రస్ ఏంటి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇలా అన్ని డీటెయిల్స్ ఇచ్చేసి పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని సో డిక్లరేషన్ చేసేసి కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మీకు మొత్తం రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. దాన్ని సేవ్ చేసుకోండి, లేకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. సో చేసిన తర్వాత మీరు ఏంటి అంటే నెక్స్ట్ లాగిన్ పైన క్లిక్ చేయండి. సో మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంట్రీ చేసేసి డైరెక్ట్గా ఇక్కడ లాగిన్ పైన సో మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. గాయస్ నేను ఆల్రెడీ యొక్క SSCకి సంబంధించినటువంటి ఏదైతే పోర్టల్ ఉందో ఇందులో ఆల్రెడీ నేను రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేస్తాను. సో చేసిన తర్వాత లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మీకు లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఇక్కడ మీకు ఎడిట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అంటే మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్లో ఏదైనా డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇచ్చేసాను, అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా మీకు సో ఇక్కడ అప్లికేషన్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ మీరు కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ లైవ్ ఎగ్జామినేషన్స్ అలాగే మై అప్లికేషన్స్, అప్లికేషన్ హిస్టరీ అని చెప్పేసి ఆప్షన్స్ కనిపిస్తాయి. సో లైవ్ ఎగ్జామినేషన్స్ అంటే ప్రజెంట్ ఉన్నటువంటి రిక్రూట్మెంట్స్ అనమాట, ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయి. ప్రజెంట్ ఇక్కడ మనకి SSC CGL అంటే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు. సో మీరు అప్లై చేయాలంటే ఇక్కడ మీకు అప్లై అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. సో మీరు మొత్తం ఎగ్జామినేషన్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది క్లియర్గా చదివిన తర్వాత సో మీరు కేర్ఫుల్గా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్ ఫిల్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. సో కాబట్టి ఇక్కడ ఫిల్ ఫామ్ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది అప్లికేషన్ పేజ్ అనేది. సో మీరు ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఏదైతే రిజిస్ట్రేషన్ పేజీలో ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఉన్నాయో అన్నీ కూడా కరెక్ట్గా ఇచ్చారో లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు అప్లై చేయడానికి సంబంధించినటువంటి పేజ్ అనేది ఓపెన్ అయింది కదా, ఇందులో మీరు ఏమేమి డీటెయిల్స్ని ఫిల్ చేయాలి అంటే పర్సనల్ డీటెయిల్స్కి సంబంధించి పేజీలో సో మీరు ఫస్ట్ ఇక్కడ ఏం డీటెయిల్స్ అనేవి మళ్ళీ ఫిల్ చేయడానికి లేదు, జస్ట్ మీరు చెక్ చేయండి. సో చెక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్కి సంబంధించి పేజ్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు సక్సెస్ అని చెప్పేసి వస్తుంది. ఓకే పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్కి సంబంధించి మనము ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది డీటెయిల్స్ అనేవి. ఫస్ట్ ఇక్కడ హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, సో మీ యొక్క హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఓన్లీ డిగ్రీ చదివితే గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి సెలెక్ట్ చేయండి, లేదు మీరు ఒకవేళ పీజీ కూడా చేస్తే సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి ఇచ్చేసి ఆ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. సో ఒకవేళ డిగ్రీ చేస్తే గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి పెట్టండి. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పైన క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీరు మళ్ళీ గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి పెట్టండి. సో ఏంటి అంటే నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ స్టేటస్, సో మీరు ప్రజెంట్ ఫైనల్ ఇయర్లో ఉన్నారా లేకుంటే పాస్ అయి ఉన్నారా? సో పాస్ అయితే పాస్డ్, సో ప్రజెంట్ ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళైతే అపియరింగ్ అని చెప్పేసి పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇది మిస్టేక్స్ చేయొద్దు. తర్వాత పాసింగ్ ఇయర్, సో ఏ ఇయర్లో పాస్ అయ్యారో అది సెలెక్ట్ చేయండి. తర్వాత ఏ యూనివర్సిటీలో చదివారో అది కూడా స్టేట్ సెలెక్ట్ చేయాలి, ఏ స్టేట్లో ఏ యూనివర్సిటీలో చదివారు అనేది ఫస్ట్ ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేయండి.
తర్వాత ఏంటి అంటే కొంచెం లోడ్ అవుతుంది. తర్వాత ఇందులో మీకు లిస్ట్ అనేది చూపిస్తుంది. ఏ స్టేట్‌కి సంబంధించి చదివారో ఆ యొక్క స్టేట్‌కి సంబంధించి యూనివర్సిటీ నేమ్స్ అనేవి చూపిస్తుంది. ఇక్కడ మీరు ఏ యూనివర్సిటీ అయితే ఆ యూనివర్సిటీ సెలెక్ట్ చేయండి. తర్వాత రోల్ నంబర్. సో మీరు రోల్ నంబర్ అనేది కరెక్ట్‌గా ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత పర్సంటేజ్. సో పర్సంటేజ్ అనేది ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ సీజీపీఏ వాళ్ళైతే మీ యొక్క సీజీపీఏ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. సో చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. సో మీరు నెక్స్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ 1లో వచ్చేసి ఇక్కడ ఏమేమి డీటెయిల్స్ని ఎంట్రీ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి వెదర్ యు ఆర్ ఎన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆర్ సర్వింగ్ ఇన్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్. సో మీరు ఎక్స్ సర్వీస్ మ్యానా లేదంటే ఆర్మ్డ్ ఫోర్సెస్లో జాబ్ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు, నో పెట్టండి. ఒకవేళ ఆల్రెడీ చేస్తూ ఉంటే ఎస్ పెట్టండి. సో నెక్స్ట్ ఇక్కడ వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్. సో మీరు ఏజ్ రిలాక్సేషన్స్ కోరుతున్నారా అని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ మీరు ఏజ్ రిలాక్సేషన్స్ కావాలంటే ఎస్ లేకుంటే నో పెట్టండి. సో తర్వాత ఏంటి అంటే డూ యూ వాంట్ టు మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎస్ అని చెప్పేసి అయితే సెలెక్ట్ చేయండి. తర్వాత ఏంటి అంటే సో నెక్స్ట్ ఇక్కడ ఎస్ అని చెప్పేసి ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది సక్సెస్ అని చెప్పేసి ఓకే పైన క్లిక్ చేయండి. తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2లో ఏంటి అంటే సో మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ప్రిఫరెన్సెస్గా ఇవ్వాలి. 3 చాయిసెస్ ఉంటాయి. ఇక్కడ మీరు మీ యొక్క నియరెస్ట్ లొకేషన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మనది సదరన్ రీజియన్ కాబట్టి ఎస్ఆర్ అని చెప్పేసి ఉంటుంది, అది ఫస్ట్ చూడండి. సో ఇక్కడ ఇంకా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి నాది దగ్గర హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ పెడుతున్నాను. తర్వాత ఎస్ఆర్ అని చెప్పేసి ఉంటుంది. సో ఆ విధంగా మీరు చూస్ చేసుకోండి. ఇక్కడ నేను ఎస్ఆర్ నెక్స్ట్ ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసేస్తున్నాను. సో కరీంనగర్ అని చెప్పేసి సెలెక్ట్ చేస్తాను. సో తర్వాత సదరన్ రీజియన్లోనే నాకు నియరెస్ట్ లొకేషన్స్ అయితే పెట్టేస్తున్నాను. సో ఈ విధంగా ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి. ఆంధ్రప్రదేశ్ వల్ల అయితే మీకు అక్కడ విజయవాడ, విశాఖపట్నం అలా ఉన్నాయి కదా. సో ఆ విధంగా మీకు దగ్గరలో ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత 25th వదిలేసేయండి. 25.1.2 ఉంది కదా, ఆ 2 కూడా వదిలేసేయండి. సో నెక్స్ట్ ఏంటి అంటే డూ యూ హ్యావ్ ఏ ఫిజికల్ లిమిటేషన్ టు రైట్ యాజ్ పారా 7.2 అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇది మీరు నో పెట్టేసేయండి. సో తర్వాత ఏంటి అంటే ఇది చాలా ఇంపార్టెంట్ 26.1 అని చెప్పేసి ఉంది కదా. సో మనకి నోటిఫికేషన్లో చాలా ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు కదా, అందులో జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి సంబంధించి జాబ్స్ని కూడా భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకి మీరు అప్లై చేస్తూ ఉన్నట్లయితే అంటే ఈ పోస్టులకి మీరు అప్లై చేయాలంటే ఎలిజిబిలిటీ ఏముండాలి అంటే మీరు ఇంటర్లో ఎంపీసీ చదివి ఉండి ఏ డిగ్రీ చేసినా ఎలిజిబులే, లేకపోతే డిగ్రీలో స్టాటిస్టిక్స్ చేసినా కూడా ఎలిజిబులే. మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉందా అని చెప్పేసి అంటున్నారు. సో ఒకవేళ ఉంటే ఎస్ పెట్టండి, ఒకవేళ మీరు లేకుంటే నో పెడితే సరిపోతుంది. సో తర్వాత ఇక్కడ ఎస్ అని చెప్పేసి అయితే ఇచ్చేసేయాలి ఇది కూడా. సో నెక్స్ట్ ఏంటి అంటే స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2కి సంబంధించి అంటే డిగ్రీలో ఎవరైతే స్టాటిస్టిక్స్ అనేది ఒక సబ్జెక్ట్స్గా చదివారో సో వాళ్ళు మాత్రమే ఎస్ పెట్టాలి, ఇది లేకుంటే నో అని చెప్పేసి పెట్టేసేయండి. సో తర్వాత ఏంటి అంటే సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఓకే పైన క్లిక్ చేయాలి. సో మనకి నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి సంబంధించి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మనం ఏంటి అంటే ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్కి సంబంధించి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేవి చూపిస్తుంది. ఇక్కడ క్లియర్గా చూడండి మనకి ఒక క్యూఆర్ కోడ్ అనేది ఉంది కదా. సో మీరు ఏంటి అంటే మీ యొక్క మొబైల్లో ప్లే స్టోర్లోకి వెళ్ళేసి మై ఎస్ఎస్సి అని చెప్పేసి టైప్ చేస్తే మనకి మై ఎస్ఎస్సి అంటే ఎస్ఎస్సికి సంబంధించి అఫీషియల్ యాప్ అనమాట. సో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు ఈ యొక్క ఆధార్ అథెంటిఫికేషన్, ఫేస్ అథెంటిఫికేషన్ అనేది కంప్లీట్ చేయాలి. సో చేసిన తర్వాత ఇక్కడ మీకు పెండింగ్ అనేది పోతుందన్నమాట. సో ఇది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటి అంటే మీరు ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి పని లేదు, డైరెక్ట్గా ఏంటంటే క్యాప్చర్ చేయాలి. అంటే క్యాప్చర్ లైవ్ ఫోటో మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు కెమెరా ఓపెన్ అయిపోతుంది. సో అలా కూడా మనము అప్లోడ్ అయితే చేయొచ్చు అనమాట. మీరు ఫోటోగ్రాఫ్ తీసుకునేటప్పుడు క్యాప్లు పెట్టుకోవడం కానీ, మాస్కులు పెట్టుకోవడం, గ్లాసెస్ అంటే స్పెట్స్ పెట్టుకోవడం అలా ఏం పెట్టుకోకూడదు. వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేలా చూసుకొని కెమెరా వైపు చూస్తూ స్ట్రేట్గా ఉండే విధంగా సో మంచి డ్రెస్తో అయితే ఉండే విధంగా చూసుకొని సో మీరు ఇయర్ ఫోన్స్ కూడా ఏం పెట్టుకోకుండా మనకి ఇక్కడ ఫోటో అయితే తీసేసుకోండి. సో తీసుకున్న తర్వాత సో నెక్స్ట్ సిగ్నేచర్ డాక్యుమెంట్. సో సిగ్నేచర్ డాక్యుమెంట్ వచ్చేసేమో ఎంత సైజు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు చూడండి. 10 నుంచి 20 KB లోపు అయితే ఉండాలి, జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి. అది విడ్త్ వచ్చేసి 6 సెంటీమీటర్స్ నుంచి 2 సెంటీమీటర్స్ అంటే హైట్ ఇది ఇచ్చారు. 300 DPI రిజల్యూషన్లో ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి సిగ్నేచర్ డాక్యుమెంట్ అనేది ప్రాపర్గా స్కాన్ చేసి రెడీగా ఉంచుకోండి. సో డైరెక్ట్గా అప్లోడ్ సిగ్నేచర్ పైన క్లిక్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి.
గాయ్స్ మీరు ఇక్కడ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత సో ఇక్కడ లైవ్ ఫోటో కూడా అప్లోడ్ చేయండి. అలాగే మీరు ఇక్కడ పైన ఫేస్ అథెంటిఫికేషన్ స్టేటస్ అనేది మీరు ఇక్కడ కంప్లీట్ కావాలి అంటే సో మీ మొబైల్లో మై ఎస్ఎస్సి యాప్ అనేది ఇన్స్టాల్ చేయాలి. అలాగే ఆధార్ అథెంటిఫికేషన్కి సంబంధించి ఆర్డి అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది, అది కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు ఇది కంప్లీట్ అయితే అవుతుంది. సో యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సేమ్ మనకి అక్కడ మీరు ఏ జాబ్స్కి అయితే అప్లై చేస్తున్నారో దాని పేజీలోకి వెళ్ళి కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత ఆధార్ అథెంటిఫికేషన్ వెరిఫికేషన్కి సంబంధించి మీరు ఇక్కడ మీ యొక్క సెల్ఫీ కెమెరా తోటి ఇక్కడ మీరు ఫోటో అనేది తీసుకున్న తర్వాత డైరెక్ట్గా ఇది కంప్లీట్ అయిపోతుంది. సో ఇవన్నీ కూడా అప్లోడ్ అయితే అయిపోతాయి. తర్వాత డైరెక్ట్గా సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఫైనల్గా ఏంటి అంటే ప్రివ్యూ ఫామ్ అనేది వస్తుంది. సో దాని తర్వాత మీరు ఫీ పేమెంట్ చేసేసి అప్లికేషన్ అనేది సబ్మిషన్ అనేది చేసేసేయచ్చు. అయితే ఫీ అనేది కేవలం 100 రూపాయలు మాత్రమే. అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి ఎస్సీ ఎస్టీ ఇలాంటి క్యాండిడేట్స్కి అయితే ఫీ అయితే లేదు. మిగతా వాళ్ళు మాత్రమే అమౌంట్ అనేది 100 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇలా మీరు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్ అనేది సబ్మిషన్ అనేది చేసేసేయచ్చు. ఇది మనకి ఎస్ఎస్సి సిజిఎల్ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ చేసేటువంటి విధానము. సో దీనికి సంబంధించి మీరు ఫుల్ వీడియో చూడండి. సో ఫుల్ వీడియో చూస్తే మీకు రిక్రూట్మెంట్ గురించి కంప్లీట్గా క్లారిటీ అనేది వస్తుంది. అలాగే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీకు ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈ నోటిఫికేషన్ అప్లై లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఇంకా మీకు అప్లికేషన్ ప్రాసెస్లో ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.